2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు ఈ మాసంలో వారికి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే అమ్మా, అక్టోబర్ దగ్గర నుంచి గ్రహాల యొక్క మార్పుల్లో, స్థాన చలనాల్లో 6 గ్రహాల యొక్క మార్పులు ఖచ్చితంగా జరుగుతున్నాయి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా దేంట్లోనూ అంటే రవిగ్రహ మార్పు అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి చతుర్థం నుంచి పంచమ స్థానంలోకి 17వ తారీఖున జరగబోతోంది. కుజగ్రహ సంచారం 5th హౌస్లోనే కొనసాగుతోంది. 2వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశి వాళ్ళకి బుధగ్రహ సంచారం పంచమంలో జరుగుతూ యోగించబోతోంది. తర్వాత భాగ్యంలో చూసుకుంటే శనిగ్రహ సంచారం రాబోతోంది కుంభంలోకి 10th తర్వాత, అక్టోబర్ 10th తర్వాత రాబోతోంది. అక్కడ ఆల్రెడీ ఉన్న శనితో పాటు ఆయన సంచారం చేయబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అక్టోబర్ 1st వీక్లో గురుగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోకి రాబోతోంది. ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నారని చెప్పొచ్చు. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొనసాగుతోంది. అయితే నాలుగవ స్థానంలోకి శుక్రుడు 9వ తారీఖు తర్వాత నుంచి సంచారం చేయబోతున్నారు అని చెప్పొచ్చమ్మా. అయితే వీటిలో చూసుకుంటే అమ్మ 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి మిథున రాశి వాళ్ళకి. అవి ఏమేంటి అంటే గురుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. తర్వాత శుక్రుడు బాగా యోగిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ నీచ స్థితిలో ఉంటారు. అది ఇప్పుడు నేను చెప్తానండి అలాగేంటో. 3వ స్థానంలో కేతు చాలా బాగా యోగిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే అక్టోబర్ 1st వీక్లో మీకు గురుబలం పెరగబోతోందండి మిథున రాశి వాళ్ళకి, ఇది మీకు చాలా అదృష్ట యోగము అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరికైతే మ్యారేజ్ ప్రాబ్లం ఉందో, marital లైఫ్లోకి ఇంకా వెళ్ళలేదో, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి యోగము. జీతాలు పెరగడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ, బోనస్లు రావడం కానీ, నూతన ఉద్యోగ అవకాశములు కానీ, లేదు అనుకుంటే వ్యాపారంలో లేదా ఏదైనా సరే మనీ బ్లాకేజెస్ ఉంటే కనుక, డబ్బులు నాకు రావట్లేదు, నిలబడట్లేదు, అక్కడ ఉండిపోయి స్ట్రక్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే 100% క్లియర్ అయ్యేటువంటి యోగము అక్టోబర్ నుంచి నవంబర్ మాసాల్లో ఖచ్చితంగా కనబడుతుంది. ఆ ట్రాన్సిట్ ఇక్కడే స్టార్ట్ అయిందండి అక్టోబర్లో, చాలా బాగుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటి, 9th హౌస్లో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతుంది. దీని మూలాన ఏంటి అంటే మళ్ళీ మీరు ఎవరికైనా డబ్బులు బయటకి ఇస్తే అవి తిరిగి రావు. ఖచ్చితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని ఎప్పుడైతే 9th హౌస్లోకి వస్తున్నారో డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, అప్పుగా కానీ సహాయంగా కానీ ఇవ్వద్దు, సంతకాలు కానీ హామీలు కానీ ఏమీ పెట్టద్దు. కానీ దీనివల్ల ఇంకొక మంచి ఉంది, అదేంటి అంటే నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయి. 100% ఇప్పటిదాకా నాకు ఉద్యోగం లేదనుకున్న వాళ్ళకి కూడా 9th హౌస్లోకి శని వచ్చిన తర్వాత ఖచ్చితంగా యోగిస్తుంది అని చెప్పొచ్చు. అయితే 4th హౌస్లో శనిగ్రహ సంచారం కన్యా రాశిలో సంచారం జరుగుతోంది. దీనివల్ల శుక్రుడు యోగించడం వల్ల సినీ నాటక కళారంగాల్లో ఉన్నవాళ్ళు, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నవాళ్ళు, ఏఐ వర్చువల్ రియాలిటీ క్రియేటివ్ సెక్టార్లో క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే శుక్రుడు యోగిస్తున్నారు. 100% జన ఆదరణ పెరుగుతుంది, చాలా బాగుంటుందండి జన ఆదరణ పెరగడం వల్ల. తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గడము, ఎక్కడ దేనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే గైనిక్ ఇష్యూస్ వల్ల ఎవరైనా బాధపడుతూ ఉంటే అవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాకు ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో నాకు మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను విడిపోవడానికి చూస్తున్నాను, ఎప్పుడు విడిపోతాను అనేటువంటి చూసే వాళ్ళకైతే ఈ మంత్ బాగా కలిసి వస్తుంది, 100% కలిసి వస్తుందండి. ఎందుకంటే కుజుడు యోగించడం లేదు కాబట్టి ఖచ్చితంగా. సో ఇక్కడ రవి అనేటువంటి ఆయన కుజుడు బుధుడు కలిసి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తాము అంటే ముఖ్యంగా సిరిగారు, బుధుడు ఎక్కడైతే యోగిస్తున్నారో వ్యాపారం చాలా బాగుంటుంది. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు, నూతన వ్యాపార పెట్టుబడిదారులు, వ్యాపారం చేస్తూ కొనసాగేటువంటి వాళ్ళు, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, కమ్యూనికేషన్ కానీ, నోటి ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి 100% బిగ్ బిజినెస్ అనేటువంటి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ గురుడు, ఇక్కడ బుధుడు ఇద్దరు యోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యోగిస్తుంది. లాటరీలా మనీ అనేటువంటి చూస్తారు. కానీ ఏంటి అంటే టైంకి అవ్వదు, చాలా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎందుకు, రవి అనేటువంటి ఆయన 5th హౌస్లో నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ, సంతాన విషయంలో బ్యాడ్ న్యూస్ వినడం కానీ, లేకపోతే రాజకీయ నాయకులకు అవమానం పడడం కానీ, లేదు అనుకుంటే ఈ బంగారం వ్యాపారం చేసే వాళ్ళకే కాస్త ఇబ్బందులు అనేటువంటివి రావడం, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, తర్వాత స్మాల్ ట్రావెలింగ్స్, ఎవరైతే ప్రతిరోజు ఇంటిని దగ్గర నుంచి జాబ్ దాకా డైలీ వెళ్ళి అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఆర్ వాహన ప్రమాదములు కనబడుతూ ఉన్నాయి. సో మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అయితే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం యోగించడం వల్ల కేతు బలం ఎప్పుడైతే ఉంటుందో దైవానుగ్రహం మీతో ఉంటుందండి. ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి కేతు అనుగ్రహం ఉండడం వల్ల దైవానుగ్రహం ఉంది. ఏదైనా పూజలు కానీ, పరిహారములు కానీ, భగవన్ నామస్మరణ కానీ చేసినట్లయితే
స్పిరిచువల్గా వెళ్ళాలి, డివోషనల్గా నేను హైట్స్కి వెళ్ళాలి, మోక్ష సాధన కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా బాగా సిద్ధిస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే 9th హౌస్లో రాహు ఉన్నారు చూసారంటే దీనికోసం చెప్పాలి శ్రీ గారు. 9th హౌస్లో రాహు ఎప్పుడు కూడా తండ్రి యొక్క అనారోగ్య సమస్యకి దారితీస్తుంది. సో తండ్రి యొక్క అనారోగ్య సమస్య కానీ కుటుంబ సమస్యలు కానీ రాకుండా జాగ్రత్త పడండి. అయితే ఈ మాసము మిథున రాశి వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉందో కనుక మనం చూస్తే కుజగ్రహ సంచారం 6th and 11th లార్డ్ కుజుడు 5thలో అంత యోగదాయకంగా కనిపించడం లేదు. సో 26వ తారీఖు వరకు, అక్టోబర్ 26వ తారీఖు వరకు రియల్ ఎస్టేట్లో మీకు అంత గొప్ప అభివృద్ధి కనిపించడం లేదు. 26వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆయన 6th హౌస్లోకి స్వక్షేత్రం వృశ్చికంలోకి వెళ్ళిన తర్వాత 100% బిగ్ న్యూస్ ఏదైనా వింటారు. పెద్ద జాక్పాట్ ఏదైనా కొట్టే అవకాశములు మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటాయండి. అప్పటిదాకా యోగం లేదు, దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దు, అనవసరంగా వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలో ఉంటే 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలో ఉండి భావాత్తు 12వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి నష్టము కలిగే అవకాశం ఉంటుందండి. నష్టము అంటే ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, బ్రేక్ అవ్వడం కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, ఆ ప్రయాణం ముందుకు సాగకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశములు ఉన్నాయి. సో విదేశీ యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా అన్ని చూసుకుని బయలుదేరండి. ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రోజు ఏంటో మాగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే రంగు వైట్ కలర్, ఎల్లో కలర్ రెండు చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే నెంబర్ 5 అనేటువంటిది 3 కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఈ మాసంలో కాస్త శుక్ర బలాన్ని, రవి బలాన్ని, శని యొక్క బలాన్ని పెంచుకోవాలి. శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం కానీ, తర్వాత మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన కానీ, తామర పువ్వులతో అమ్మవారికి మహాలక్ష్మీదేవికి హోమం చేయండి. రియల్ ఎస్టేట్ కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చండి. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.